సంక్రాంతి పండగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సంస్థ అయితే సుమారుగా 6,432 స్పెషల్ బస్సులను అయితే వేసింది. సో ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, మనం ఎక్కడ చూసినా కూడా అన్ని వైపులా అటు కర్నూలు వెళ్ళే బస్సులు కానీ, ఇటు విజయవాడ వైపు వెళ్ళే, రాజమండ్రి, విశాఖపట్నం ఎటు వెళ్ళే బస్సులు చూసుకున్నా కూడా జనాలతో అయితే కిక్కిరిసిపోతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. సో పండగ నేపథ్యంలో అందరూ కూడా తమ సొంత ఇళ్లకు వెళ్ళేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ని అయితే విడిచి, సో మన సంక్రాంతి వచ్చిందంటేనే తెలుస్తూ ఉంటుంది, ఒక్కసారిగా సగం హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి. మనం చూసుకోవచ్చు, బస్సుల కోసం అయితే చాలామంది తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలిపారు. సో ఈ ప్రత్యేక బస్సులు ఈ రోజు నుంచి కూడా నడుపుతున్నట్టుగా పేర్కొన్నారు. అయితే పండగ తర్వాత కూడా 1-2 రోజులు ఈ యొక్క ప్రత్యేక బస్సులు అమల్లో అంటే అందుబాటులో ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పండగ ఎప్పుడైతే పండగ నుంచి 2-3 రోజులు, అలాగే పండగ తర్వాత కూడా 2-3 రోజులు ఆ సీజన్ అనేది ఇలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 2-3 రోజులు కూడా పండగ తర్వాత కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది ఈ స్పెషల్ బస్సులు. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యులకు సో మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలోని ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీల పేరుతో దోపిడీకి గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రయాణికులను హెచ్చరించారు. ప్రైవేటు ట్రావెల్స్ని ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఛార్జీలే వసూలు చేయాలని చెప్పేసి కూడా, అదనంగా వసూలు చేస్తే ప్రైవేటు ట్రావెల్ బస్సులను కూడా సీజ్ చేస్తామని కూడా తెలిపినటువంటి సందర్భం కూడా ఉంది. సో మనం నార్మల్ డేస్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 2,000-2,500 నార్మల్ టికెట్ ఉంటే ఏసీ అయితే ఇప్పుడు అది 5,000కు పెంచారు ప్రైవేటు ట్రావెల్స్ను. విమాన సర్వీసులు చూసుకున్నట్లయితే సాధారణ సమయంలో 5,000 ఉంటే ఇప్పుడు అది 15,000కు కూడా పెంచినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో ఇలా ఈ టికెట్ల రేట్లు పెంచడంతో ప్రైవేటు బస్సులు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఎంజీబీఎస్ మొత్తం కూడా ప్రయాణికులతో నిండిపోయి కిటకిటలాడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎస్, ప్రస్తుతం మనకు సిటీలో తిరిగేటువంటి బస్సుల్ని కూడా స్పెషల్ బస్సుల కింద కన్వర్ట్ చేసి మనకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు. మనం చూడొచ్చు, అది ఖమ్మం అని చెప్పేసి కూడా బోర్డు కనిపిస్తూ ఉంది, అక్కడ స్పెషల్ సర్వీస్ అని చెప్పేసి కూడా చూడొచ్చు. సో ఇదంతా కూడా అంటే ప్రయాణికుల సౌకర్యార్థమే ఈ యొక్క స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సుమారుగా 6,432 స్పెషల్ బస్సులను వేశామని చెప్పేసి కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఆధార్ కార్డుతో వాళ్ళు ఫ్రీ బస్సెస్ సర్వీసెస్ ఏదైతే ఉందో దానివల్ల కొంత ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఎక్కువ మొత్తంలో సీట్లు లేకపోయినా సరే మేము గమ్యస్థానాలకి చేరాలన్నట్టుగా వాళ్ళు కిక్కిరిసిపోయినటువంటి బస్సులనే ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ మధ్యన ఈరోజే సూర్యాపేట వద్ద ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కూడా అదుపు తప్పి ఒక వేరే లారీని కూడా ఢీకొన్నటువంటి సందర్భం కూడా ఉంది. సో డ్రైవర్లు కానీ ఆర్టీసీ సిబ్బంది కూడా కొంతమేరకి అంటే ప్రయాణికులని టికెట్ల కోసం కక్కుర్తి పడకుండా ప్రయాణికులని అదుపు చేయాలని చెప్పేసి కూడా కొంతమేరకు ప్రయాణికులు కూడా కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో పరిస్థితి మాత్రం సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి సుమారుగా 50% జనాలు కూడా సొంత ఊర్లకు వెళ్తూ ఉంటారు, ఆంధ్రాకు అలాగే చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతాలు కూడా వెళ్తూ ఉంటారు. మొత్తం కూడా హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుందని చెప్పుకోవచ్చు సంక్రాంతి సందర్భంగా. సో మనం ప్రస్తుతం ఎంజీబీఎస్లో ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ కూడా సిటీ బస్సుల్ని కూడా మనకు ఈ స్పెషల్ బస్సులాగా కన్వర్ట్ చేసి అయితే ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎంజీబీఎస్లో డిపో మేనేజర్ ఆఫ్ సూర్యాపేట వారు కూడా అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సీజన్ ఎట్లా ఉన్నది సార్? బస్సెస్ అన్నీ కొంచెం రద్దీగా కనిపిస్తూ ఉంది, ఎట్లా ఉంది సీజన్? సార్ ప్రతి సంవత్సరం లాగానే టీజీసీ ఆర్టీసీ ప్రయాణికులు ఎంత సుఖవంతమైన ఎంత ప్రయాణం చేయించడానికి స్పెషల్ బస్ వేస్తాం సార్. మనకి ఇప్పుడు చూసినట్టయితే మనకు సిటీ అవుట్స్కట్స్ నుండి అయితే ఉప్పల్ అయితే ఉంది, ఎల్బీ నగర్ అయితే ఉంది, ఆరాంఘర్ అయితే ఉంది, ప్రతి చోట కూడా మన బస్సెస్ వెళ్తున్నాయి. అట్లాగే ఇప్పుడు ఎంజీబీఎస్ మెయిన్ ఎక్కడ ఉండొచ్చు, మన జేబీఎస్ను కూడా మన స్పెషల్ బస్సెస్ నడుస్తూ ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపినట్టుగా 6,432 స్పెషల్ బస్సులు వేసినామని చెప్పేసి అంటున్నారు కదా, అవి ఎక్కువ ఏ సైడుకు అంటే ఆంధ్ర వైపు వెళ్తున్నాయా, లేకపోతే ఇటు విజయవాడ వైపా, లేకపోతే ఇటు కర్నూలు సైడ్ ఆ రూట్కా? మ్యాక్సిమం ఆంధ్ర వైపు సార్. అంటే విజయవాడ అయినా ఆంధ్ర సైడ్ అంటే ఒంగోలు ఉండొచ్చు, అటు మార్కాపురం ఉండొచ్చు, అటు అంతా ఉన్నాయి సార్. విజయవాడ మ్యాక్సిమం ఉంటాయి చాలా వరకు కూడా. పండగ అంటే 2-3 రోజుల నుంచే ముందు నుంచే ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆర్టీసీకి. అండ్ పండగ తర్వాత కూడా ఇట్లనే ఈ స్పెషల్ బస్సెస్ ఏదైతే 6,432 ఉన్నాయో అట్లనే కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ అవుతుంది. మన రిటర్న్ ట్రాఫిక్ కూడా మనం పికప్ చేసుకోవడం అవుతుందండి. ఇప్పుడు నార్మల్గా ఈ అంటే ఎంజీబీఎస్ నుంచి ఏ వైపు ఏ రూట్ ఎక్కువ ట్రాఫిక్గా ఉంది సార్? మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఖమ్మం అండ్ సూర్యాపేట ఎక్కువ ఉందండి. ఇంకా అటువైపు అంటే నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న ఒకటి ఇక్కడ చూస్తున్నాను అండి.
మనకు దాదాపు అన్ని చోట్ల కూడా మన బస్సెస్ కూడా అన్ని ఇమీడియట్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నామండి. ఇప్పుడు సిటీ బస్సుల్ని కూడా ఈ స్పెషల్ బస్సెస్గా కన్వర్ట్ చేసి మీరు ప్రయాణికుల సౌకర్యాలను వాడుకుంటున్నామండి. సిటీ బస్సెస్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నామండి. ఎందుకంటే ఇమీడియట్గా మనం ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడన్నా లేట్ అవుతుందంటే ఇక్కడ ప్రయాణికులు వెయిట్ చేయకుండా ఇమీడియట్ సిటీ బస్సెస్ని పిలిపించుకొని ఆపరేట్ చేస్తున్నామండి. ఎస్, ఇది పరిస్థితి. అంటే సిటీలో ఉన్నటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లోకల్ బస్సుల్ని కూడా మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి సందర్భాల్లో కూడా ఎక్కువ ఏ వైపు అయితే రద్దీగా ఉంటుందో ఆ వైపున ఈ బస్సెస్ని మళ్లించి కూడా స్పెషల్ కేటగిరీ బస్సెస్ కింద కూడా కన్వర్ట్ చేసి ప్రయాణికుల సౌకర్యార్థం కూడా వాడుతున్నామని చెప్పేసి కూడా డిపో మేనేజర్ గారు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో కెమెరామెన్ సతీష్తో విజయ్, తొలి వెలుగు, MGBS నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.